లాస్ట్ వీడియోలో ఫుడ్ ఎలా తీసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో అని చెప్పాను కదా. ఈ వీడియోలో ఫుడ్ ఏమేమి తీసుకుంటే మంచిగా ఉంటాము, హెల్తీగా ఉంటాము అనేది చెప్తాను. ఫస్ట్ పాయింట్, మనం తీసుకునే ఫుడ్లో మంచిగా ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అనేది మనం రైస్ తింటాం కదా నార్మల్గా, మనకి ఎంత ఆకలేస్తే అంత తీసుకుంటే కావాల్సినంత కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తాయి. సో మనం తీసుకునే కర్రీస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ వాటిల్లో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. ఫైబర్ అంటే ఫ్రూట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ ఫైబర్ కూడా వస్తుంది. ప్రోటీన్ కోసం ఎక్కువ నార్మల్గా మనం తినే ఫుడ్ పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. పప్పు, సాంబార్, ఈ శనగలు ఇవి ఉంటాయి కదా, ఇంకా మఖానా, వీటన్నిటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఎక్కువ తినడం మంచిది. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్, ఫిష్, మటన్ కూడా మంచిది. బట్ మటన్ డైజెషన్ కొంచెం స్లో ఉంటుంది మనకి ప్రెగ్నెన్సీ టైంలో, కాబట్టి మటన్ కొంచెం లిమిట్లో తినడం బెస్ట్ అనమాట. ఇంకా మటన్తో కంపేర్ చేస్తే చికెన్ అండ్ ఫిష్ తినడం చాలా అంటే చాలా మంచిది. ఫిష్ అయితే బేబీ గ్రోత్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, ఫ్రూట్స్ తింటే చాలా హెల్దీ, అందరికీ తెలిసిందే కదా. ఫ్రూట్స్ మనం రకరకాల ఫ్రూట్స్ తీసుకోలేము, కొంచెం బడ్జెట్ ఇష్యూ అన్న బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేది ఏంటి, బనానా ప్రెగ్నెన్సీలో యాక్చువల్గా చాలా హెల్ప్ చేస్తారు. చాలామంది ఎందుకో బనానా తినొద్దు అని చెప్తారు, బట్ అలా ఏం కాదు. పొద్దున్నే లేస్తానే బనానా తినొచ్చు, బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు. బాయిల్డ్ ఎగ్స్ కూడా మంచి ప్రోటీన్. పాలు తాగొచ్చు, పాలు కూడా మంచి కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే బనానా ప్రతిరోజు తినేదాన్ని, ఎర్లీ మార్నింగ్ బనానా తినేదాన్ని. ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటాం. ఖాళీ కడుపుతో ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయకూడదు, అది గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతుంది, బీపీ, షుగర్ డౌన్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఒక బనానా కానీ, పాలు కానీ తాగేసి అట్లా చేసామంటే మనకి ఫిల్లింగ్ అనిపిస్తుంది, బాడీ నీరసం లేకుండా ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినా కూడా.